అనియా వదినా నన్ను ఆశీర్వదించండి. అయ్యో ఏమైంది? అయ్యో పొరపాటున నా కాలు కింద నీ చేయి పడిందా? సారీ, ఏమనుకోకు. నాకు అర్థమైంది వదినా. ఆ రోజు మీ అమ్మ కాళ్ళు ఇరిసేశానని ఇప్పుడు కావాలని నా చేతులు నలిపేశావు. చెప్తా మీ పని. వయసులో పెద్దది అని చూడకుండా మా అమ్మనే టార్చర్ చేస్తావా? దానికి దేనికి చెల్లుకు చెల్లు. నువ్వు మరీ అంత సున్నితంగా ఉంటే ఎలా చిట్టమ్మా? ఊరుకోవే, ఎంతైనా కొత్త పెళ్లి కూతురు కదా, ఆ మాత్రం సున్నితంగా ఉంటుందిలే. ఇదిగో డ్రైవర్ బావా. భార్య గారు, మీ అక్క దున్నపో తొక్కేసినట్టు నా చెయ్యి తొక్కేసింది. చెయ్యంతా ఒకటే నొప్పి. వెళ్ళి వచ్చిన ముత్తేదులకు కాఫీ ఎట్టుకురాబో. ఏంటి, నా కొడుకు కాఫీ పెట్టుకురావాలా? లేదంటే నువ్వు నీ కూతురు తీసుకొస్తారా? మేమా? మరే మీరు ఇవ్వక ఈయన ఇవ్వక వచ్చిన వాళ్ళకి కాఫీ ఎవరిస్తారో? మీరేం బాధపడకండి భార్య గారు, నేనున్నానుగా, నేనిస్తానుగా. ఒసే తిక్కమొహమా, నువ్వు చేసిన పిచ్చి పని వల్ల నీ తమ్ముడు కాఫీ పెట్టాల్సి వస్తుందే. నాకేం తెలుసు ఆ చిట్టమ్మ ఇలా మెలక పెడుతుందని. ఇదిగోనే లాంబ్రే, నువ్వు ఎవరితో ఎట్టుకో గాని నా సెల్తో మాత్రం ఎట్టుకోకే, చాలా డేంజర్. ఇంకా చూస్తారేంటి భార్య గారు, వెళ్ళండి, కానివ్వండి.
ఏమే కోకిలమ్మా ఏటైనదే ఆగు ఆగు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మాకేం అర్థం కావట్లేదు. నీకు డాన్సులు కావాల్సి వచ్చిందా? డాన్సులు తప్పే ఉంది కాంతమ్మత్త. ఒసే నెలంబరే, నేను ఇప్పుడే వెళ్ళిపోయి ఓ డజన్ మామిడి పళ్ళు, ఓ కిలో సెంతకాయలు అట్టుకొచ్చేస్తాను. పుల్లుగా లాగిచ్చి. చాలా ఆపుతారా? ఇవి అరక్కు అవుతున్న వాంతులు, నెల తప్పి అవుతున్న వాంతులు కాదు. ఓ అలాగే. నువ్వు ఇంకా నెల తప్పావనుకుని ఎంతో సంబరపడిపోయినలే. నీలు, నువ్వు చేయి కడుక్కో, ఇంటికెళ్ళిపోదాం. వెళ్ళిపోవడం ఏంటమ్మా? ఉండి ఏం చేయమంటావు అన్నయ్య? చూడబోతే కాలం మనకి కలిసి రావట్లేదు. నా మాట విని రాత్రి శోభనం కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేసుకోండి. ఇంకెప్పుడైనా మంచి ముహూర్తం ఉంటే అప్పుడు ఏర్పాటు చేసుకోవచ్చు. నీలు, నువ్వు చేయి కడుక్కో. కాంతమ్మత్త ఇన్ని ఏసాలెత్తుంది రాత్రి శోభనం ఆపడానికా? చెత్త ఓడి బియ్యం అట్టుకున్న నీ కూతురు చేత్తోనే ప్లేట్ ఖాళీ చేత్తా చూడు. కాసేపు కూర్చుందు, పద పద. ఏయ్, బ్రహ్మాండంగా నటించావే. నువ్వు అన్నం ముట్టుకోకపోయేసరికి ఆ చిట్టెమ్మ మొహం మసాలా దోశలా మాడిపోయింది చూడు. అప్పుడైతే నేను నవ్వు ఆపుకోలేకపోయాననుకో. మరి కాంతమ్మ కూతురా మజాకా? పద పద. ఆగమ్మా. ఏట్లేదమ్మా, ఇందాక నేను అన్నం వండుతున్నప్పుడు ఏదో ఉంగరం కనిపించింది. అప్పటికి గరిటెట్ట అన్నం మొత్తం కలిపెట్టాను, కానీ ఎక్కడా ఉంగరం కనిపించలేదు. ఇప్పుడు ఇల్లంతా తినేలోపు చెకింగ్ చేద్దాం. కనీసం వీళ్ళకైనా ఉంగరం దొరుకుద్దేమో. ఉంగరమా? ఉంగరం? అమ్మా, నా చేతికి ఉంగరం లేదే. అయ్యో, అది డైమండ్ రింగే. ఎక్కడ పడేసుకున్నావు? అచ్చచ్చో, ఇందాక నేను అన్నంలో చూసింది నీ ఉంగరమే అనుకుంటాను వదినా. నా ఉంగరమా? అవును. ఇందాక ఒడి బియ్యం పోసేప్పుడు పొరపాటున చెయ్యి జారి బియ్యంలోకి వచ్చేసి ఉండొచ్చు కదా. అయ్యో, నా ఉంగరం, నా ఉంగరం. ఆంటీ, ఎవరి ప్లేట్లో అయినా పడిందేమో, ఒకసారి చూడండి. చూడండి.
బా 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 ఇదిగో అబ్బాయి, ఆ చిట్టమ్మ నిన్ను బతిమాలే వరకు నువ్వు బంతేకు. అలాగే అత్త. ఆ చిట్టి మిఠాయి నన్ను బతిమలాడాలి, అప్పుడే నేను బంతి విసిరాలి. ఆ? ఏయ్, ఏంటే పిల్ల, ఇంకా శోభనం అవలేదు, అప్పుడే మా అబ్బాయిని భయపెట్టేస్తున్నావు. బా 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 బా. ఏమంటున్నావు వదినా? భయపెట్టడం మా బ్లడ్ లోనే ఉంది అంటుంది. బా. కాస్త వీణ్ణి కుదురుగా ఉండమని చెప్పండి. ఆ వేషాలు చూడలేక చచ్చిపోయేలా ఉన్నాం. బా 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 బా. అమ్మా, ఇప్పుడేంటి ఆవిడేమంటుంది? ఇంకా అర్థం కాలేదా? నేను మాట్లాడతాను, ఏంటేనండి, లేదంటే మూసుకొని ఉండండి అంటుంది. బా. అంటే పెళ్లి కొడుకు తల్లిని కాకినాడ కార్పొరేటర్ని పట్టుకుని మూసుకోండి అంటారా? అసలు మీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నాం? అసలు మా అమ్మనికి వెళ్ళకమని ఎవరు చెప్పారే? ఆవిడ విజిలేస్తుంది, తొడగొడుతుంది. అవసరమైతే లేదు గాని ఉంటే మేసం కూడా మిలేస్తుంది. చూస్తే చూడండి, లేదా కళ్ళు మూసుకోండి. అనవసరంగా ఆవిడకి వెళ్ళారనుకో సమాధానం ఇట్టాగే ఉంటది. చిట్టమ్మ, అబ్బాయి బెట్ చేసినట్టున్నాడు, కాస్త బతిమలాడమ్మా. నేనెందుకు బతిమలాడాలి? ఆటైనా పాటైనా కష్టమైన సుఖమైన మొగుణ్ణి బతిమలాడుకోవాలమ్మా. అది నేర్పడానికే ఈ బంతాట మొదలైంది. బతిమలాడమ్మా. డ్రైవర్ బావా, నా బంతి నాకివ్వవా? అలాగే చిట్టమ్మ. నా చిట్టమ్మ అడిగితే ప్రాణమైనా ఇస్తాను. బంతివనా? అబ్బో, అబ్బాయి సినిమా హీరో డైలాగులు కొడుతున్నాడు. మరి మా కాంతమ్మ కొడుక మజాక? ఇదిగో చిట్టి, నువ్వు మాత్రం బంతేకు. అలాగే అత్త. ఇందాక అతగాడు పెట్టిసేశాడు కదా, ఇప్పుడు నేను పెట్టిసేస్తాను. ఇదిగో అబ్బాయి, మా సిట్టి కసింత పెట్టి చేసింది, నువ్వు బతిమలాడుకో. నేనెందుకు బతిమలాడాలి? చూడు నాయనా, కాపురం అన్నాక ఆడా మగ తేడా లేదు, మొగుడు పెళ్ళాలన్న తేడా లేదు. పెళ్ళం పెట్టి చేసినప్పుడు మొగుడు బతిమలాడాలి, మొగుడు పెట్టి చేసినప్పుడు పెళ్ళం బతిమలాడాలి. అది నేర్పడానికే ఈ బంతాట ఉంది. కాస్త తగ్గి ఆ అమ్మాయిని అడుగు. అలాగే. చిట్టమ్మా, ఆ బంతి నాకివ్వవా? మా బావడిగితే నా పానమైనా ఇస్తాను. ఈ బంతివనా?
ఆ గదిలోకి వెళ్లాల్సింది నీ కూతురు కదా మరి నువ్వేదో వెళ్తున్నట్టు అంత సిగ్గుపడుతున్నావేంటి మరి లేకపోతే సిగ్గుపడాల్సిన నీ కూతురేమో సిగ్గు లేకుండా నిలబడింది. సిగ్గుపడే వయసు లేకపోయినా నువ్వు తెగ సిగ్గుపడిపోతున్నావు. చూడ్డానికి చాలా అసహ్యంగా ఉంది. అమ్మా కాంతమత్త బాధలో ఉందమ్మా. ఆవిడ బాధని మనమేం పట్టించుకోక్కర్లేదు. ఎందుకంటే నేనొక్కసారి శోభన గదిలోకి వెళ్తే మా కాంతమత్తమ్మ బాధలన్నీ అలా కాళ్ళకి ఎగిరిపోతాయి. ఇచ్చి బాబోయ్ తల తిరిగేస్తున్నాడు. ఇచ్చి బాబోయ్ వస్తే నెలం బర్రే. అమ్మా అదిగో అమ్మా. నీలం బర్రే నీళ్ళు నీకు తెస్తాను పూలు. అబ్బా. రా. అయ్యో సేడైపోయింది. నీళ్ళు నా బర్రే. ఏంటిది? ఒసేయ్, అమ్మా వాడేంటే వాడు నిన్ను చూసి కన్ను కొడుతున్నాడు. అమ్మా ఏదో నిన్ను చూసి కన్ను కొట్టినట్టు అంత ఫీల్ అయిపోతున్నావేంటమ్మా? నన్ను చూసే కదా కొట్టాడు. అదేనే నేను అడుగుతున్నాను, వాడికేమైంది? నేను కూల్ డ్రింక్ లో కలిపిన మత్తు ఆయన నెత్తకెక్కినట్టుందమ్మా. అందుకే నన్ను అలా చూస్తున్నాడు. నో, వాణ్ణి దగ్గరకొస్తే నేను క్షమించను. నువ్వు క్షమిస్తావో లేదో తెలియదు కానీ ఆయన నా దగ్గరకొస్తే మాత్రం నువ్వు నా దగ్గరికి రమ్మా. ఎందుకంటే ఆయన నన్ను క్షమించడు. ఇప్పటికైతే వెళ్ళమ్మా. వెళ్ళు వెళ్ళు నీలు. వెళ్ళు. అతోయ్ బాయ్. కొంచెం పేస్ట్ అని ఇచ్చుగా. కొంచెం పేసప్ అలా లెఫ్ట్ టర్న్ ఇచ్చుగా. బుద్ధాతనా ఎలా ఎంత అందంగా కనిపిస్తుందో తెలుసా? అది నా దురదృష్టం. మొగుడి పెళ్ళ అందంగా కనిపించడం అదృష్టమేనా? పోయి అవతల మా చెల్లికి బావకి శోభనం, యువతల నీకు నాకు మళ్ళీ శోభనం. కండువా
చెలరైపోతుందా నన్ను వదలు. అయ్యో వదలు. నా చెయ్యి వదలు. నేనేమన్నా పక్కిందని చేపట్టుకున్నానంటే కట్టుకుని పెళ్ళందే కదా చెప్పు. అవునండి. మరి పట్టుకుంటూ వదిలేమంటావేంటే? నీ కంటికి నేను మరీ అంత ఎదలా కనపడుతున్నానా? అలా కాదండి. నర్మాయ్ నువ్వు రాయే. అయ్యో ఎలాడే ఎలా ఎంత అందకున్నావే? డెకరేషన్ ఎంత బాగుంది. నీలే ఆ పూలే పూల మధ్య నీలే పూలే నాయడారు పిల్ల నీ మీద పూలు చల్ల నీలే పూలే అయ్యి నిన్ను ఒరేయ్, నువ్వు రారా. నిన్ను మిమ్మల్ని చావరా చావండి రా చావండి. ఎదవల్లారా ఆ చిట్టెమ్మని పడేయమంటే నీలాంబర్ని పడేస్తారా? ఇది భలేగుందండి. ఆ శోభనం గదిలోకి మీ కూతుర్ని ఎవరు పంపమన్నారండి? అయినా శోభనం మీ కొడుక్కా కోడలకా? మీ కూతురు అల్లుడికా? అదే అర్థమై చావట్లేదురా. ఆ భాస్కర్ గడు అసలే తప్పతాగున్నాడు. నా కూతుర్ని ఏం చేస్తాడో ఏంటో. చిచి ఏటి కాంతమ్మ గారు ఆ మాటలో? అల్లుడు కూతుర్ని ఏడ్చేస్తాడండి, కాసేపు ప్రేమిస్తాడు అంతేగా. వాడి ప్రేమ తగలయ్యా, అది అసలే నడు నొప్పితో ఉంది. ఆ తాగుబోతోడితో ఎన్ని బాధలు పడుతుందో ఏంటో. కాంతం గారు, ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది మీ కూతురు అల్లుడు గురించి కాదండి, మీ కొడుకు కోడల గురించి. చక్క వాళ్ళు పొలంలో పోయి సాంగులేసేసుకుంటున్నారండి. అంటే నేను ఆపాల్సిన శోభనం ఆపలేకపోగా దగ్గరుండి శోభనం జరిపిస్తున్నానా? అంతా నా కర్మ కర్మ కర్మ. ఇదిగో డ్రైవరు, ఏటలా చూస్తున్నావు? నా పెళ్లి చూపులు ఫ్లైట్లో జరిగాయి. అదే పెద్ద విచిత్రం అనుకుంటే దానికంటే పెద్ద విచిత్రం ఇక్కడ జరుగుతుంది. ఆశ్చర్యంగా ఉంది. ఇందులో విచిత్రమేముంది? మరి విచిత్రం కాక ఇంకేముంది? ఈ ప్రపంచంలో ఎక్కడైనా శోభనాన్ని ఇలా పొలాల్లో ఆరు బయట మంచి దగ్గర జరుపుకుంటారా? అయినా మనం శోభనం చేసుకుంటున్నావా ఏంటి? ఊరికే సరదాగా పడుకోవడానికి కదా వచ్చాము.
లీటర్న్నర. ఏంటిది బంగారం లాంటి పాలు నేలపాల్సేస్తున్నావు? నువ్వు నోర్మి. రాత్రి నిద్రపోయామని చెప్పాను కదా. సిగ్గుపడింది చాలు. ముందు పాలని కడిగే. ఇది కూడా ఎవరు బావా? మీ అమ్మింటికి వెళ్దాం అనుకున్నావు కదా. అది మా అమ్మిల్లు కాదు, మనిల్లు. అదేలేవో, ప్రస్తుతానికి మీ అమ్మిళ్లే కదా. హలో, మా అమ్మిల్లే కాదు, మీకు అత్తిల్లు కూడా. ఆహాహా, అమ్మని ఒక్క మాట కూడా అననివ్వట్లేదుగా. సర్లే వెళ్దాం పద. వెళ్తామే. అమ్మగారు, నా మాట వినండి. ఇంటికెళ్ళిపోదాం రండి. ఏంటే? సినిబాబు గారికి తెలిస్తే చంపేస్తారమ్మా. నువ్వు నోరు మీవే. ఇంట్లో ఉన్నప్పుడు స్వీట్లు తిన్నెవరు? బయటకు వచ్చినప్పుడు స్వీట్లు తిన్నవరా? ఈ రోజు ఏది ఏమైనా సరే ఇంటికి స్వీట్లు కొనుక్కొనే వెళ్తాను. పద. ఇక్కడెక్కడో స్వీట్ షాప్ ఉందని చెప్పారే. అదిగో అమ్మగారు, అక్కడుంది. అబ్బా, భలే దొరికిందే. పద పద. అలాగే అమ్మా. అమ్మా వెళ్తామే. చిట్టమ్మ మిఠాయి కొట్టు. పేరు బాగానే ఉంది. మనుషులెవరూ లేరేంటి? అమ్మగారు, ఎవరో వస్తున్నారు. మామా, మామా, ఏడలా సుతున్నావా? నిన్ను చూస్తుంటే ఎక్కడో చూసినట్టుందమ్మా. నాకు కూడా నేను చూస్తుంటే ఎక్కడో చూసినట్టే ఉంది. ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? స్వీట్స్ కొనుక్కుందామని వచ్చావమ్మా. ఈ స్వీట్ షాప్ మీదేనా? అవును మామా, ఏం కావాలి చెప్పండి. కిలో లడ్డు ఇవ్వమ్మా. కిలోనా? ఏయ్, నీకు కూడా పెడతాలేవే. నువ్వివ్వమ్మా. యాండే, మా అమ్మగారికి షుగర్ ఉందండి. షుగర్ ఎక్కువయి ఇక్కడే పడిపోతారు. నేనిక్కడే తిన్నాను చెప్పాను కదే. నోర్మి, నువ్వివ్వమ్మా. మామా, షుగర్ నొల్లు స్వీట్ తినకూడదంట కదా. నువ్వెందుకు కిలో కొనుక్కుంటున్నావు? అంటే నేను ఒక్కటంటే ఒక్కటే తీసుకుని మిగతావన్నీ ఇదిగో దీని కూతురికి ఇద్దామని. ఓ, అలా కూతురికి ఇద్దామా? అయితే ఆగు. తీసుకో. ఎంతమ్మా? 500. డబ్బులు ఇవ్వే. పట్టుకో. అయ్యో, డబ్బులు తెద్దామనుకుని మర్చిపోయానమ్మా. అమ్మా, నువ్వు మరోలా అనుకోనంటే నాదో చిన్న మాట. చెప్పు మామా. నా దగ్గర 500కి 50 రూపాయలు తక్కువ ఉన్నాయమ్మా. పర్వాలేదా? లేదంటే లడ్డు వెనక్కి తీసుకుని అరకిలో ఇవ్వు చాలు. పర్లేదు మామా, ఇంకో పాలు వచ్చినప్పుడు ఇద్దోలే. ఇదిగో.
అవును, నేను ఇంకోసారి రాకపోతే నీకు 50 రూపాయలు లాస్ వస్తుంది కదమ్మా. పర్లేదులే మామా, నాకెలాగో మా అమ్మలు లేరు. 50 రూపాయలు మా మామకిచ్చాననుకుంటానా? నా బంగారు తల్లి, ఎంత మంచి మనసు. వస్తానమ్మా, ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇస్తాను. అలాగే మామా, ఎల్రా. పద. అలాగే అమ్మా.